చిట్టి గారెలకి ఒక 4 hours మినపప్పు నానబెట్టి రుబ్బుకున్న పిండి అన్నమాట. చెయ్యి తడుపుకుని వేసుకుంటే చేతికి అంటుకోకుండా గారె మంచిగా వస్తుంది. వీటితో చికెన్ కర్రీతో తినండి, సాంబార్తో తినండి, ఎనీ చట్నీతో తినండి. ఇప్పుడు మనం చేసుకున్న వంకాయ పచ్చడి చేసుకున్నాం, దాంట్లో కూడా బాగుంటుంది. అయితే 2 సార్లు వేపుకుంటే మనం ఇప్పుడు ఇవి తీసేస్తాం అనమాట. ఇవి ఇప్పుడు ఇలా తీసేసి ఇక్కడ పక్కన పెట్టేసుకుంటాం. ఇంకా కొన్ని వేసుకుంటాం. అందులో మనం ఏం వేయలేదు, జస్ట్ ఉప్పు ఒకటే వేస్తాం. చాలా మంది తినే సోడా వేస్తారు. తినే సోడా హెల్త్ కి మంచిది కాదు, వేసుకోకూడదు. నూనె ఎక్కువ పీలుస్తుంది. సోడా వల్ల హెల్త్ కి అస్సలు మంచిది కాదు. ఇప్పుడు మళ్ళీ వీటిని ఇందులో వేస్తాం. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకుంటూ ఉంటాం. ఇలా సెకండ్ టైం వేస్తే ఏంటంటే లోపల మొత్తం కుక్ అయిపోతుంది. ఇవి అయినా అంతే, పునుకులైనా అంతే, మైసూర్ బజ్జీ అయినా అంతే, మిర్చి బజ్జీ అయినా 2 సార్లు కుక్ చేసుకోవాలి ఏదైనా. ఓకే, ఇట్లా 2 సార్లు కుక్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు, అస్సలు ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇప్పుడు ఆయిల్ కూడా మనకి ఎక్కువ పీల్చదు ఈ విధంగా చేసుకుంటే. ఒకటేసారి ఎక్కువసేపు పెడితే పైన మాడిపోతుంది, లోపల ఉడకదు. చక్కగా ఉడికిపోయింది.